Hello guys, welcome back to our YouTube channel Charu's World. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. మేము ఇవాళైతే వినకుండా వచ్చాం. మేము ఎందుకని వినకుండా వచ్చామంటే వినకొండలో అయితే మా అమ్మ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ది గెట్ టుగెదర్ పార్టీ అయితే ఉందన్నమాట. అందుకనే అయితే వచ్చాము. మేము ఒక్కలమే అయితే కాదు వచ్చింది, మా పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారన్నమాట మేము వస్తున్నామని. నేనైతే మా మమ్మీని అడిగాను, ఇప్పుడు వెళ్ళడం అవసరమా వినకొండలో ఫంక్షన్కి అని. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? సో మమ్మీ ఆ మాట అనేసరికి అయితే మూసుకొని అయితే బస్సు ఎక్కాను అన్నమాట. ఇప్పుడైతే వినకొండలో ఉన్నాం. ఇప్పటికే చాలా టైం అయితే అయింది. ఎర్లీ మార్నింగ్ అయితే కలుద్దాం. బాయ్ గాయ్. మా తమ్ముళ్ళు ఇద్దరు బిజీగా బండల మీద రాస్తున్నారని నేనైతే ఈలోగా స్నానం చేయడానికి అయితే వెళ్ళి ఫ్రెష్గా అయితే స్నానం చేసేసి వచ్చేసాను. ఎంతమందికి బింగో ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకంటే బింగో అంటే పిచ్చి అన్నమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే బింగో తింటున్నాను అన్నమాట. నాకైతే బాగా ఆకలేస్తుందని నేనైతే బింగో తింటున్నాను. నేనైతే సేపు ఆగి టిఫిన్ చేస్తాను. నెక్స్ట్ టిఫిన్ చేసి అయితే ఆటోలో కలుద్దాం. హాయ్ గైస్, ఇప్పుడైతే ఆటో ఎక్కాము. ఫంక్షన్ హాల్లో అయితే కలుద్దాము. ఫంక్షన్ హాల్ పేరు వచ్చేసి ఎస్ఎస్ దాబా. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ కి వచ్చేసామన్నమాట. పక్కనైతే మా అమ్మమ్మ కూర్చొని చూస్తా ఉంది. నాకు ఫంక్షన్ హాల్కి వచ్చాకైతే ఒక డౌట్ వచ్చింది, ఈ ఫంక్షన్ పెట్టిన వాళ్ళు ఎవరా అని. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇప్పుడే స్నాక్స్ అయితే పెడుతున్నారన్నమాట. సమోసాను కాజు కతిలి అయితే పెట్టారు. కొంతమంది తింటున్నారు. ఇప్పుడే అమ్మమ్మ అయితే ఎలా ఉంది అని అడిగింది. బాగుందనా? నిజం బాగుంది. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే. అందరూ ఇప్పుడే వచ్చి ఫోటోలు దిగుతున్నారన్నమాట. అందరూ అయితే ఫోటోలు దిగుతా ఉన్నారు. అక్కడేమో నాకు ఒక్కళ్ళు తెలియదు. చాలా మంది అయితే వచ్చి నేను మీ అమ్మ వాళ్ళ ఫ్రెండ్, నేను నీకు తెలుసా అని అడిగితే తెలుసా అని అంటున్నాను. కానీ A few moments later. ఇప్పుడైతే యాంకర్ అంకుల్ వచ్చి ఒకటి డాన్స్ ప్రోగ్రామ్ ఉందని అయితే చెప్పారు. ఆ యాంకర్ ఎవరో కాదు, మా అమ్మ వాళ్ళ 10th క్లాస్ ఫ్రెండేనన్నమాట. యాంకర్ డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కి అయితే భరతనాట్యం ఎరగదీసిందన్నమాట. చాలా అంటే చాలా బాగా వేసింది. ఇంకొద్ది సేపట్లో అయితే సార్లకి మేడమ్స్ కి సన్మానం చేస్తారు. ఎంతే ఇంకా నా పేరు నాగేంద్ర. నా బీటెక్ కంప్లీట్ అయింది. హౌస్ వైఫ్.
హస్బెండ్ రిటైర్డ్ నావి, ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు, బాబు 4th స్టాండర్డ్, పాప నర్సరీ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ ఇంటర్ కంప్లీట్ చేశాను, హిందీ కంప్లీట్ చేశాను. ప్రెసెంట్ అయితే ఖాళీగా ఉన్నాను. లాస్ట్ ఇయర్ గీతాంజలిలో చేశాను, గాయత్రి స్కూల్లో చేశాను. ప్రెసెంట్ దర్శనం పిల్లలు పాప బాబు. పాప ఏమో పాలిటెక్నిక్ చేస్తాను, బాబు సెవెంత్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు అనుష, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను గుంటూరు, నా పాపకి. అవునా అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మైక్ పెట్టుకొని అవసరం లేదు, మామూలుగా మాట్లాడిన చాలు. మైక్ మళ్ళీ మాస్టర్ తెలుసు, మాకు తెలియదు కదా. నా ఫేవరెట్ మేడం వసంత మేడం. మా పాప ఇంటర్ అయిపోయి నీట్ చదువుతుంది. పెద్ద బాబు సెకండ్ ఇంటర్, చిన్న బాబు 6th క్లాస్. అట్లా జరిగిపోతాం. అందరికి ఒకసారి చెప్పలు కొట్టండి. ఈ ప్రోగ్రాం కండక్ట్ అవ్వడానికి కారణం ఇటువంటి అందమైన వ్యక్తి. చెప్పలు కొట్టండి. నమస్కారం. నేను అందరికీ సుపరిచితండి. నా పేరు వెంకటరావు. నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. మా వైఫ్ కూడా ఎన్టీటీ డేటాలో జాబ్ చేస్తుంది. పిల్లలు పెద్దబాబు తోటలో చదువుతున్నాడు, చిన్నవాడు నచ్చది. ఏం చేస్తున్నాడు? యుఎస్ మాస్టర్. ముందుగా ఈ వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా అందరి దగ్గర నుంచి నేను ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఒక్క క్షణం. సో
నా గురించి చెప్పాలంటే నా పేరు కొట్ట పవన్ కుమార్. నేను 10వ తరగతి సురత్ స్కూల్ చదువుకున్నాను. తర్వాత నేను ఎటువంటి స్టడీ చేయాలో ఏంటో నాకు అర్థం కావలేదు. ఆ టైంలో అనుకోకుండా నేను 20th ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అందులో ఒక మంచి ర్యాంక్ వచ్చాను. అది మంచి ర్యాంక్ నాకు తెలియదు. మా టీచర్ అయినటువంటి ఇండియన్ టీచర్ రమాజ టీచర్ ఉండేవాడు. అప్పుడు చెప్పారు అన్నమాట, ఇది చాలా మంచి ర్యాంకు, నువ్వు పాటింగ్ చేయి, జీవితంలో ఏదో ఒకటి మనకి సాధిస్తావు అంటే నేను ఆ టైంలో నేను యాక్చువల్గా ఫైనాన్షియల్గా బ్యాక్గా ఉన్నాను. అందువల్ల ఆ టైంలో నేను పాలిటిక్స్ జాయిన్ అయింది. పాలిటిక్స్ 2008 అయిపోయింది. తర్వాత నేను ఉద్యోగం మేళలో పడ్డాను. ఉద్యోగం చేస్తా ఉన్నాను. ప్రస్తుతానికి నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరి పేరు కాదని అందరూ బాగా చేశారు. కలిపి వాళ్ళు కన్నడంలో నిర్మాణంలో కొంతమంది, గుంటూరులో కొంతమంది, హైదరాబాద్లో ఉన్నారు కొంతమంది. ప్రతి ఒక్కరూ మాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మనం ఇన్ని రోజుల తర్వాత ఆగండి మొత్తం వీడియో ఇప్పుడే చూస్తే కిక్కేముండిద్ది. మిగతా వీడియో మొత్తం పార్ట్ 2 లో పెడతాను. పార్ట్ 2 అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. అప్పటి వరకు మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ గైస్.